నమస్తే, వెల్కమ్ టు రచ్చా మీడియా. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో ఉన్న అన్ని అసోసియేషన్ సభ్యులు కలిసి మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, అధికారులు, సిబ్బందికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక సన్మాన సత్కార కార్యక్రమం చేపట్టారు. శాలువాలతో సత్కరించి పూలబొకేలు అందించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ యేసుబాబు మాట్లాడుతూ, తాను వచ్చిన కొత్తలో ఎవరికి వారే అన్నట్లుగా మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగులు ఉండేవారని, కానీ తాను వచ్చాక ఆ పరిస్థితిని చక్కదిద్ది గాడిని పెట్టానని తెలిపారు. ఇష్టపడి పనిచేసే విధంగా అధికారులకు సన్మానంతో పనిచేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. అందువల్లే మన మున్సిపాలిటీకి అవార్డులు వచ్చాయని ఆయన వెల్లడించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో ఉన్న అన్ని యూనియన్ నాయకులు, మున్సిపల్ కమిషనర్, సిబ్బందికి సన్మానం దర్శించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆల్ యూనియన్స్ అసోసియేషన్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఏమంటే మనం పని చేసేదానికి అవార్డు అనేది ఇది బంధుత్వాలను బట్టో, స్నేహాన్ని బట్టో, లేకపోతే పరిచయాన్ని బట్టో వచ్చే అవార్డులు కాదు. ఇవి ప్రతిభను కనపరిచి ఆనరబుల్ కలెక్టర్ గారు మేడం దగ్గర ఆన్లైన్ పెర్ఫార్మెన్స్ బట్టి మన మున్సిపాలిటీకి వచ్చినాయి. అంటే గతంలో మనం వచ్చిన దగ్గర నుంచి అంటే ఏ అధికారి పురపాలక సంఘానికి ఇచ్చేసినా ఆ పురపాలక సంఘం అధికారిని బట్టే పురపాలక సంఘం నడుస్తుంది. దాంట్లో భాగంగానే నేను గత 27/9/2024లో కమిషనర్గా బాధ్యతలు చేపట్టి ఒక వారం రోజులు పరిశీలన చేసేటప్పటికి ఇక్కడ చాలా లోపాలు కనిపించినాయి. ఆ లోపాలన్నీ అంచెంచెలుగా సవరించి అంటే ఎంప్లాయీకి సన్మానం చేయడం. అంటే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక వ్యక్తితో పని చేయించాలంటే ఇష్టంతో ఎక్కువ పని చేయించవచ్చు, కష్టంతో తక్కువ పని చేయించవచ్చు. నా పాలసీ అది. అంటే ఒక పనిని ఆ వ్యక్తి ఇష్టపడి చేస్తే శ్రమ అనిపించదు, అది కష్టపడి చేస్తే శ్రమ అనిపించి పని సక్సెస్ఫుల్ కాదు. అది మన స్టోరీ. అంటే నేను అప్పుడు గమనించింది ఏంటంటే ఇక్కడికి వచ్చేటప్పుడు ఏ ఎంప్లాయీకి ఎవరికెవరికి ఏమి సంబంధం లేవు. వచ్చినాడు వస్తున్నాడు, పోయినాడు పోతున్నాడు, రిటైర్ అయిపోతున్నాడు, సస్పెండ్ అయిపోతున్నాడు, రకరకాలుగా ఉంది వ్యవస్థ ఇక్కడ. అయితే నేను ఏంటి ఇది ఇలా జరుగుతుంది? అందరూ మన ఎంప్లాయీస్. తాడేపల్లిగూడెం పురపాలక సంఘం అంటేనే ఒక కుటుంబం. కుటుంబానికి అధిపతిని నేను. నా కుటుంబంలో ఇలా జరగడానికి లేదు అనే మంచి కాన్సెప్ట్ తోటి ఎంప్లాయీస్ అందరినీ ఒక తాటి మీద అంటే పబ్లిక్ హెల్త్ వర్కర్స్ దగ్గర నుంచి అంటే ఇది వరకు గతంలో వర్కర్స్ని కూడా ఎవరో గుర్తించేవారు కాదు, వర్కర్స్ నాయకులు కూడా ఎవరు గుర్తించేవారు కాదు. కానీ వర్కర్స్ చేసే పనితనాన్ని మెరుగుపరిచి వాళ్ళకి కూడా అవార్డులు ఇవ్వడం, వారు రిటైర్ అయిపోతే సన్మానాలు చేయడం. నిన్న కూడా గమనించారు మీరు, August 15 రిపబ్లిక్ డేకి అవార్డు ఎవరైనా ఫస్ట్ సెక్షన్ హెడ్స్ దగ్గర నుంచి ఇస్తారు, కానీ నేను అలా ఇవ్వలేదు. మన పారిశుద్ధ్య కార్మికులకి ఫస్ట్ ఇచ్చాను అవార్డ్స్. ఎందుకు ఇచ్చానంటే మనం పబ్లిక్కి సర్వీసెస్ ఇస్తాం. ఏంటి? 1 పారిశుద్ధ్యం, 2 వాటర్ సప్లై, 3 స్ట్రీట్ లైటింగ్. ఈ 3 సర్వీసెస్ కూడా మన పురపాలక సంఘం నుంచి ప్రజలకు నేరుగా అందే సర్వీసెస్. ఈ 3 సర్వీసెస్ ప్రజలకు నేరుగా ఇచ్చినప్పుడు ప్రజల్లో అనేక అభినందనలు మనం పొందుతాం, అనేక ఆనందాన్ని పొందుతాం. వారి యొక్క ఆనందం మనకి చాలా సంతోషకరంగా ఉంటుంది. ఏంటంటే అదొకటి ప్రతి ఒక్కరిని ఒక తాటి మీద తీసుకొచ్చి ఈ రోజుని ఇన్ని అవార్డులు వచ్చినాయి అంటే మనం పురపాలక సంఘంలో చేసే ప్రతి వ్యక్తిని గుర్తించి మనం ముందు అవార్డులు ఇవ్వాలి. వారికి గుర్తించి అవార్డు ఇచ్చినప్పుడు మరింత ఉత్సాహంగా పనిచేయడానికి ముందుకు వెళ్తారు ప్రతి వ్యక్తి కూడా. అలా నేను ఆ తాటి మీద తీసుకొచ్చి సంవత్సరంన్నరలో కూడా అనేక మందికి August 15కి ఆనరబుల్ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా, అలాగే రిపబ్లిక్ డే కూడా ఆనరబుల్ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా, మళ్ళీ రిపబ్లిక్ డేకి అంటే గౌరవనీయులు నిన్న శాసనసభ్యులు వారు అనివార్య కారణం వల్ల రాలేదు, కానీ అంటే వారి చేతుల మీదుగా ఒక 100 మందికి అవార్డులు ఇప్పిస్తే అంటే రేపొద్దున గుర్తింపు ఉంటుంది. మనం పనిచేసినందుకు మన అధికారులు, మన శాసనసభ్యులు గుర్తించి మనకి అవార్డు ఇచ్చారు కనుక వారికి ఇంకా మంచి చేయాలి, ఈ ఊరికి ఇంకా ఏదో చేయాలి అనే తపన ఉంటుంది. ముఖ్యంగా గమనించింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఎంప్లాయీస్ అనేది శాశ్వతం కాదు. ఇక్కడ అక్కడ ప్రజాప్రతినిధులు శాశ్వతం,
అక్కడ పాత్రికేయులు శాశ్వతం. ప్రజాప్రతినిధుల సలహాల మేరకు మన ఉద్యోగస్తులు పనిచేసినప్పుడు దాంట్లో పాత్రికేయుల సహకారం కూడా చాలా ఉంది. అంటే నేను వచ్చినప్పటి నుంచి గమనిస్తే ఇక్కడ పాత్రికేయుల మిత్రులందరూ కూడా మన ఊరు మన తాడేపల్లిగూడెం పట్టణ అభివృద్ధికి 100% సహకరించి మనం అనేక రకాలుగా ప్రతిభలందరినీ ముందుకు తీసుకెళ్లి మనకు సహకరించినందుకు ప్రత్యేకంగా ఈ పాత్రికేయులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. కోర్టులో పెరిగిపోతున్న కేసుల భారాన్ని తగ్గించి కక్షిదారులకు త్వరితగతిన న్యాయం అందించడమే లక్ష్యంగా ఏలూరులో ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శ్రీదేవి ఈ శిక్షణ తరగతులను జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు. నేటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు 40 గంటల పాటు ఈ అవగాహన సదస్సులు జరగనున్నాయి. రాజీ పడదగ్గ కేసుల్లో ఇరు పక్షాల మధ్య సయోధ్య కుదిర్చి సామరస్య వాతావరణంలో కేసులను పరిష్కరించేందుకు ఈ మధ్యవర్తిత్వం ఎంతో తోడ్పడుతుందని జడ్జి తెలిపారు. తమిళనాడు హైకోర్టుకు చెందిన నిపుణులు మిస్ ఆర్ విజయ్ కమల సత్యారావు నేతృత్వంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన 35 మంది న్యాయవాదులకు ఈ శిక్షణ ఇస్తున్నారు. న్యాయవాదులు తమ నైపుణ్యాన్ని పెంపొందించుకుని కోర్టుల చుట్టూ తిరిగే కక్షిదారులకు సత్వర పరిష్కారాన్ని అందించాలని ప్రధాన న్యాయమూర్తి సూచించారు. ఈ కార్యక్రమంలో 2వ అదనపు జిల్లా జడ్జి ఇందిరా ప్రియదర్శిని, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రత్నప్రసాద్, బార్ అసోసియేషన్ ప్రతినిధులు మరియు ఇతర న్యాయమూర్తులు పాల్గొన్నారు. వారానికి 5 రోజుల పనిదినాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు ఏలూరులో బ్యాంకు ఉద్యోగుల సమ్మె జయప్రదమైంది. జిల్లా కేంద్రంలోని ఆర్ఆర్పేటలో బ్యాంకర్లు భారీ ఎత్తున ధర్నా నిర్వహించి కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. యూనియన్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం వద్ద విధులను బహిష్కరించిన వందలాది మంది సిబ్బంది ఆందోళనలో పాల్గొన్నారు. 2023 డిసెంబర్ మరియు 24 మార్చిలో ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్తో కుదిరిన ఒప్పందాలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. పెరుగుతున్న పని ఒత్తిడి వల్ల ఉద్యోగులు తమ కుటుంబాలకు సమయం కేటాయించలేకపోతున్నారని, శనివారం కూడా సెలవు ప్రకటించడం ద్వారా ఉద్యోగుల ఆరోగ్యం మరియు ఉత్పాదకత పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ సమ్మెకు ఏఐటీసీ జిల్లా సమితి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండడానికి కారణం ప్రభుత్వ రంగ బ్యాంకులు మరియు అందులో పనిచేసే ఉద్యోగుల శ్రమేనని నాయకులు కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం బ్యాంకులను ప్రైవేట్ పరం చేయడంపై చూపుతున్న ఆసక్తిని ఉద్యోగుల సంక్షేమంపై చూపడం లేదని యూనియన్ నేతలు విమర్శించారు. ఈ కార్యక్రమంలో యూఎఫ్బియు జిల్లా కన్వీనర్ కాళే శ్రీనివాసరావు, సిఐటియు నేతలు మరియు వివిధ భీమారంగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. డిమాండ్లు నెరవేర్చుకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయంలో పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు జనవాణిలో పాల్గొని ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై వచ్చిన అర్జీలను బాలరాజు స్వీకరించి పరిష్కారమయ్యే సమస్యలు ఫోన్ ద్వారా పరిష్కరించగా పరిష్కారానికి సమయం పట్టే అర్జీలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ఆయన వెంట జనసేన నాయకులున్నారు. రేపు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని మాగంటి ఫంక్షన్ హాల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త వడ్డీ రఘురామనాయుడు ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ స్థాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలి రావాలని తాడేపల్లిగూడెం వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామనాయుడు పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో కల్తీ నూనె తయారీ కేంద్రంపై పోలీసులు దాడి చేశారు. జంతువుల కొవ్వు, క్రూడాయిల్ మరిగించి కల్తీ వంట నూనె తయారు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు బండారు ఫణిప్రసాద్ను అరెస్ట్ చేసి 56 డబ్బాల కల్తీ నూనె, 4 డబ్బాల క్రూడాయిల్ సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.